నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో కోట్ల రూపాయలు వేసిన అక్రమార్కుల బండారం క్రమంగా బయటపడుతోంది. నల్లధనం వెలికితీసే పనిలో భాగంగా ఖాతాలు పరిశీలిస్తున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు బడాబాబుల బాగోతం బయటపెడుతున్నారు. లోతుగా చూస్తే మరిన్ని ఖాతాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. నల్లధనం వెలికితీసే పనిలో నిమగ్నమైన ఐటీ అధికారులు నల్ల కుబేరుల భరతం పడుతున్నారు. హైదరాబాద్లో హోల్సేల్ వ్యాపారం భారీ ఎత్తున జరిగే ప్రాంతాలైన బేగం బజార్, ముక్తియార్గంజ్, మహారాజ్గంజ్ ప్రాంతాల్లోని బ్యాంకులపై ప్రత్యేక దృష్టి సారించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఓ వ్యక్తి ఏకంగా 18 కోట్లు తన ఖాతాలో జమ చేసినట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆ మొత్తాన్ని పప్పు దినుసులు, ఆయిల్, టెక్స్టైల్స్ సరఫరా చేసే పరిశ్రమల ఖాతాలకు లాతూర్, ఉద్గీర్, అకోలాతో పాటు పలు ప్రాంతాలకు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసినట్లు వెల్లడించారు. ఇతడి ఖాతాలో జరిగిన లావాదేవీలు చూసి సరుకు మాత్రం వ్యాపారుల పేరుతో సరఫరా అయినట్లు తేల్చారు. దాన్ని వ్యాపారులు పుస్తకాల్లో చూపించకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఐటీ అధికారులు గుర్తించారు. ఆర్టీజీఎస్ ద్వారా భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించిన వెంటనే అతడు ఎవరనే దానిపై ఆరా తీశారు. అతడు డిపాజిట్ చేసిన రోజున బ్యాంకులోని సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనికి ఆదాయ మార్గాలు లేవని, ఎలాంటి వ్యాపారం కూడా చేయడం లేదని ఓ అనామకుడని తేల్చారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని హోల్సేల్ దుకాణదారుల నుంచి సొమ్ము సేకరించి తన ఖాతా ద్వారా బదిలీ చేసినట్లు విచారణలో వెల్లడించాడు. ఏ వ్యాపారుల వద్ద ఎంత సేకరించారు, ఎవరెవరికి సరుకు వచ్చిందనే అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. లెక్కల్లో చూపని మొత్తం కావడంతో దీనిని నల్లధనం కింద పరిగణించనున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద పన్ను చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం కింద 50% పన్ను, 25% మొత్తాన్ని 4 ఏళ్లు ఉంచుకుంటారని, మిగిలిన 25% మాత్రమే ఖాతాదారుడు వినియోగించుకునే అవకాశం ఉందని వివరించారు. ఈ పథకం అమల్లో లేకుంటే 100% పన్నులు విధించి వసూలు చేసేవారమని స్పష్టం చేశారు. నగరంలోని వాణిజ్య ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఇలాంటి ఖాతాలు మరిన్ని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీటిపై లోతుగా పరిశీలన చేస్తే జీరో వ్యాపారం చేస్తున్న వ్యాపారుల బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.